అయితే నేనే అక్కడికి వస్తానండి. ఆపండి మీ వేషాలు. నాటకాలు ఏంటమ్మా? మీరు అనసూయ అని నాకు క్లారిటీ వచ్చింది. నేను మిమ్మల్ని చూశానని మీకు క్లారిటీ రాలేదా? తెలిసిపోయిందని చెప్పింది కదే. అంటే మీరు ఒక్కళ్ళే తెలిసిపోయారేమోనని. నీకు తెలిసిపోతుందని నాకు తెలుసు మధు. నన్ను క్షమించు మధు. నీకు చెప్పినట్టుగా ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ చెప్పండి, ఎందుకు వెళ్ళలేదు? నీ బిడ్డ ఈ ఊర్లోనే ఎవరి దగ్గర ఉందని తెలిసిందమ్మా. ఈ ఊర్లోనా? అవునమ్మా. లేదంటే ఈ పాటికి ఊరు విడిచి వెళ్ళిపోయి ఉండేదాన్ని. బిడ్డను వెతికి ఎలాగైనా పట్టుకోవాలన్న ఒకే ఒక కారణంతోనే ఈ ఊర్లోనే ఉండిపోయానమ్మా. బతకాలి కాబట్టి ఇక్కడ ఈ పనిలో చేరాను. అదే నిజమైతే ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు? అది ఎందుకంటే అది రెంట్ ఎక్కువ కాబట్టి. పైగా ఇంతమంది ఉండటానికి ఓనర్ ఒప్పుకోలేదమ్మా. నమ్మొచ్చా? లేదంటే ఈ వంటలు చేసుకుంటూ పని వాళ్ళలా బ్రతకాల్సిన కర్మ ఏమిటమ్మా? ఊరెళ్ళి వడ్డీలు వసూలు చేసుకుంటూ హాయిగా బ్రతికేదాన్ని కదమ్మా. పాప ఈ ఊర్లోనే ఉందని ఎవరు చెప్పారు? ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సాధ్యమైనంత త్వరగా వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. సరే, తోక జాడించకుండా తిన్నగా ఉండండి. తేడా వచ్చిందో? అయ్యో, నీ సంగతి నాకు తెలుసు కదమ్మా. పాప దొరకగానే అందరం కలిసి ఊరెళ్ళిపోదా? సరే, త్వరగా వంట పూర్తి చేయండి. అలాగే అలాగే. ఎక్కడ ఎందుకు నోరాలు పెట్టుకొని చూస్తారా? కూర్చోండి రా. అమ్మా, ఒరే ఆ ప్లేట్ ఇవ్వరా. అమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా? చూసిందిగా. రే 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 రే, మాయ మాటలతో ఎలాగోలో దాన్ని నమ్మించాం కదరా. ఇదిగో, సాధ్యమైనంత త్వరగా దాన్ని వెళ్ళగొట్టాలరా. అబ్బా, కష్టపడి దాన్ని వెళ్ళగొట్టడం ఎందుకు అత్తయ్య గారు? మనమే వేరే చోటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. చూసావుగా, ఇక్కడ మంచి భోజనం, మంచి జీతం, పప్పులు ఉప్పులు నొక్కితే కావలసినంత డబ్బు. వేరే చోటుకెళ్తే ఇవన్నీ దొరుకుతాయని గ్యారంటీ ఉంది. అందుకే మనం ఇక్కడే ఉంటున్నా, ఉండాలి. చేయండి.
ఒరేయ్ కోసింది చాలు గాని తోసేయ్. అలాగే. అమ్మ చేతు గారు పెట్టుడు పొట్టలు పెట్టుకొచ్చింది ఎందుకా? అందుకేనా స్టోర్ రూమ్ లో సరుకులన్నీ మాయమైపోతున్నాయి? చెప్తాను గురుగారు. అడిగి మరీ పంచర్ వేయించుకున్నట్టు అయింది వెధవలతో. నిలబడ్డా నొప్పుగానే ఉంది, ఒంగున్నా నొప్పుగానే ఉంది, కూర్చున్నా నొప్పుగానే ఉంది. గురుగారండి ఏంటమ్మా? ఒక్కసారి ఆ పొట్టలున్న వాళ్ళని పిలుస్తారా? వాళ్ళు ఎందుకమ్మా? పిలవండి గురుగారు, చెప్తాను. అరే పళ్ళు తెరు వెధవలారా, ఎక్కడున్నారా? రండి. పిలిచారా గులుగాలు? అదిగో వచ్చారా మా సొంటలు. పాపం గురుగారు, వాళ్ళ పొట్టలు చూస్తుంటే చాలా బాధగా ఉందండి. అవునమ్మా, పాపి కొండల సైజులో పెరిగిన వాళ్ళ పొట్టలను చూస్తుంటే నాకు జాలిగానే ఉంది, కానీ ఏం చేయలేమమ్మా. నేను చేయగలనండి. మీరా ఆంటీ ఏం చేస్తారు? మీలాంటి అజీర్తి పొట్టల్ని అరిగించి కరిగించే మంత్రం ఒకటి ఉందండి. అది ఒక్కసారి చెప్పిస్తే ఎలాంటి పొట్టలైనా కరిగిపోవాల్సిందేనండి. ఇదేదో ప్లాన్ చేసింది. అయితే ఇంకెందుకమ్మా ఆలస్యం? ఆ మంత్రం ఏదో జపించి ఈ పళ్ళ వెధవకి, ఆ తొర్రి వెధవకి, ఆ బాణపట్లను మోసే బాధ నుంచి విముక్తి కలిగించమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, బాలబొజ్జలు కదా, పాలు మానేస్తే అవే తగ్గిపోతాయిలేమ్మా. అయ్యో, అజీర్తి చేస్తే ప్రాణానికి ప్రమాదం అండి. నన్ను మాత్రం ఆపకండి. చూసారండి కందిపప్పు. అమ్మో, 2 ప్యాకెట్లు. చూసారా అండి, నా బాబుకి పప్పు అరగలేదండి. ఎలా తిన్నాడో అలాగే బయటకు వచ్చేసింది. అమ్మత్తయ్య గారు భలే కవర్ చేశారండి. ఒరేయ్, తినాలనుకున్న వాడివి ప్యాకెట్ చించుకుని తినాల్సిందిరా. అలా ప్లాస్టిక్ కవర్లతో పాటు తినేసావేంట్రా వెధవ వెధవ. వారిని తెలుగులో నా తమలపాకు కొంచెం వాడరా. మధు, వీడికి కూడా అరుగుండదు. ఇంకెందుకమ్మా ఆలస్యం, కడుపులో చన్ని తీసేయమ్మా. నీరసంగా ఉందంటే ప్యాకెట్ పాలు తాగమన్నానండి. పిచ్చి వెధవ ప్యాకెట్ తోనే తాగేశాడు. మిమ్మల్ని సరే సరే, ఇక నుంచి వాళ్ళు ఏం తినాలన్న ప్యాకెట్లు విప్పి పెడుతుండమ్మా. అరే శాస్త్రి రా. ఇది ఫస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేశారో దొంగతనం బయట పెట్టించి జైలు పాలు చేయిస్తాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు చెప్ప. నాకు రొయ్యల కూర తినాలనుంది అత్తయ్య గారు. అంత టెన్షన్ ఎందుకే? 2 రొయ్య పిల్లలు తెచ్చి సాంబార్లో వేస్తే ఆ వెర్రి వరాహ శాస్త్రి రొయ్యల వేపుడు తెచ్చి తినిపిస్తాడు. అవును అత్తయ్య గారు, మర్చిపోయాను. ఏమండి, రొయ్యలు తీసుకురండి. ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టా. అమ్మా, కాకపోతే ఈసారి సాంబార్ లేకుండా పప్పులు వేద్దామా? అలాగేరా, పదండి. రండి రండి. ఇదిగో అమ్మా రొయ్యలు ఫ్రెష్ గా ఉన్నాయి. చూస్తుంటేనే ఫ్రెష్ గా తినాలనిపిస్తుంది కదమ్మా. చాలు చాలు, అక్కడ పెట్టేసి వెళ్ళి గురువు గారికి చెప్పరా. వెళ్ళండి, వెళ్ళి వెళ్ళి. రెడీయా?
అమ్మ చేతు గారు చెప్తా మిస్ సంగతి. మెత్తగా రుబ్బాలి, ఇంత పుండేస్తే అంతగా రవ్వాలి. ఏమైందో చెప్తామండి. పప్పులో రొయ్యలు పడ్డాయి గురుగారు. శిక్షించండి గురువుగారు. మిమ్మల్ని ఇప్పుడే శిక్షిస్తాను. ఒరే శిష్య, శిక్షకు సిద్ధం చేయి. నన్ను శిక్షించండి గురువుగారు. అయ్యో నన్ను శిక్షించండి గురుగారు. కాదు, నన్ను శిక్షించండి గురువుగారు. అందరినీ సమానంగా శిక్షించండి. భలే ఐడియా బుజ్జి. పప్పులో మీరు వేటినైతే పడేశారో వాటిని తినిపించబోతున్నానండి. అరే శాస్త్రి, తీసుకురారా. ఇదేం రొయ్యలు? గులుగాలు అదేంటంది పచ్చి రొయ్యలు తెచ్చారు? పప్పులో పడేసింది పచ్చి రొయ్యలే కదా. సో ఇప్పుడు మీరందరూ పచ్చి రొయ్యలే తినాలి. ఇదేదో మన సాగుకు వచ్చినట్టుంది. చూస్తారేమిట్రా, ఇందాక నుంచి నేను ముందు తగులాడుకుని తెచ్చారు కదా, ఇప్పుడు ఇలా ఆలోచించేస్తారే. ఎక్కడ చచ్చారు వీళ్ళంటారు? ఇదేంటి పచ్చి రొయ్యలు తినిపిస్తున్నారు? పర్వాలేదులే, తినండి. ఒక్క పూట అన్నం మిగిలినట్టే. ఇక్కడుంటే మనల్ని కూడా తినమంటారు. ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటరు. ఎలాగుందమ్మా, బాగుందా రొయ్యలు? ఏమిట్రా అలా ఇబ్బంది పడిపోతున్నారు? ఉబ్బసం వ్యాధికి చేపలు మింగట్లేదు, ఇది అలా అనుకుని మింగండి. ఇంకొకసారి నా ముందు తప్పిదం చేశారు, ఇలాంటి శిక్షలు 10 ఇంతలుంటాయి. జాగ్రత్త. అతి తెలివి చూపించారు, టార్చర్ ఇలాగే ఉంటుంది. జాగ్రత్త. ఇంకా కావాలేమో, ఇవ్వండి, తింటారు. నాతో పెట్టుకుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకు బయట కట్టేస్తున్నారు? హాయిగా కడుపు నిండింది కదా. మీకు ఫ్రీగా వస్తే ఏదైనా ఓకే, కానీ మా పరిస్థితి మంచి పని చేశావు సిస్టర్. లేదంటే దాన్ని అలసుగా తీసుకొని సాంబార్లో నచ్చిన నాన్ వెజ్ చేసుకొని వాటిని వరాహ శాస్త్రితో తినిపించుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పచ్చి రొయ్యలు తినేటప్పుడు వాళ్ళ మొహాలు చూడాలన్నయ్యా. అబ్బబ్బబ్బబ్బా, నవ్వ హప్పుకోలేకపోయాననుకో. ఎందుకు చిన్నపిల్లలా ఏడుస్తారా? ఇదిగో తెగ ఏడ్చేస్తుందమ్మా. నువ్వు ఆడించుకో. దొంగ మొహాలు. ఊరు మారినా ఊర మిరపకాయలో ఉప్పు మారుతుందా అని ఎన్ని జరిగినా మన అత్త మాత్రం మారదు సిస్టర్. అమ్మా, ఏడు బాపట్లేదమ్మా. అయ్యో, ఏంట్రా అలా పాప ఏడుస్తోంది? అదే అర్థం కావట్లేదు సిస్టర్. పాలు తాగినా కూడా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏదైనా కుట్టిందేమో చూడు సిస్టర్. పాట పాడితే సెట్ అయిపోతుందమ్మా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అదేం లేదన్నయ్య. అన్నయ్య, ఒకసారి చిల్లర సౌండ్ చేయి. అలాగే సిస్టర్.
అయ్యో ఇదేంటన్నయ్య చిల్లర సౌండ్ వినపడినా ఏడు పాపట్లేదు. ఇంకా ఏడుస్తుంది విట్రా. సరే ఉండండి, నేను పాడతాను చూడండి. మాయదారి మైసమ్మో మైసమ్మ లక్కీగా 10 రూపాయలు దొరికాయి. ఈ రోజు చీప్ లెక్కతో అడ్జస్ట్ అయిపోవాలి. అయ్యో ఏంట్రా ఇలా ఏడుస్తుంది? పాడితే ఆపుతుంది కదరా. అదే అర్థం కావట్లేదమ్మా. అయ్యయ్యో ఎందుకురా అంతలా ఏడుస్తోంది? అయ్యో దేవుడా, శ్రీనివాస శ్రీ వెంకటేశ, పాప ఏడు పాపిల చేయదండ్రి. శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, పాప ఏడు పాపిల చేయదండ్రి. శ్రీనివాస శ్రీ వెంకటేశ, పాప ఏడు పాపిల చేయదండ్రి. శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఈ బుడ్డది కూడా మామలాగా తయారైపోయింది. ఏదో జీవితం. పాపేసిందమ్మా. 10 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? గాల్లో ఎగురొచ్చిందమ్మా. అయ్యో ఎక్కడదైతే ఏముందిరా, పాప ఏడు పాపేసింది. అమ్మయ్యా, అన్ని నా పుత్తలే, నా బంగారు తల్లి. చిన్నపిల్లల దగ్గర డబ్బులు ఉండకూడదమ్మా. పదండి వెళ్దాం, పదండి. దేవుడు పేరు వినగానే పాప ఏడు పాపేసిందమ్మా. అవునన్నయ్య, ఈ వయసు నుంచే దీనికి ఎంత దైవభక్తి చూడు. అవునమ్మా, అచ్చం నీ పోలికే. తెల్లమ్మా నువ్వు. నా బంగారు తల్లి. ఈరోజు నీ నామకరణ మహోత్సవమ్మా. అంకుల్స్ ఆంటీసు బోల్డన్ని బొమ్మలు గిఫ్ట్లు తెస్తారు. అవన్నీ సెకండ్ హ్యాండ్ లో అమ్మేసుకుందామే. అమ్మా, నామకరణోత్సవానికి సంబంధించిన పూజా సామాన్లన్నీ తెచ్చారా? అన్ని రెడీ చేసామండి, మీరు స్టార్ట్ చేయడమే లేటు. 5 నిమిషాలు అంతా రెడీ చేస్తాను. ఏంటి 5 నిమిషాలు? సాంబార్ వండడం మొదలుపెట్టి గంట అయింది, అయినా ఇంకా అవ్వలేదు. ఇలా అయితే అత్తయ్య గారు చంపేస్తుంది తెలుసా? అబ్బా కాస్తనలేవే. అవునే, ఇంత ఖర్చు పెట్టి ఇప్పటికిప్పుడు అమ్మ ఈ నామకరణోత్సవం ఎందుకు చేస్తున్నట్టు? నాకు అదే అర్థం కావటం లేదు. చస్తున్నాం తల్లి అంటే శవపేటికి అమ్ముతాం కొంటావా అనే రకం మీ అమ్మ. అలాంటిది ఈ పాప కోసం ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ ఎందుకు చేస్తుందో అర్థం కావటం లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఈ అనసూయ ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది, దాని వెనక ఆర్థిక లాభము ఉంటుంది. ఇంతకీ ఈ నామకరణ మహోత్సవం వెనక ఉన్న ఆర్థిక లాభం ఏమిటో? నిన్న లాయర్ ఫోన్ చేశాడు. నమస్తే మేడం, మీ కోడలు డెలివరీ అయిందా మేడం? అయిందండి, పాప పుట్టింది. అయితే పాప మీ దగ్గర ఉన్నట్టు ఫోటో ఒకటి, రేషన్ కార్డు ఒకటి పంపించండి. ఎందుకు? ఆ ప్రూఫ్స్ అన్ని మా కమిటీలో సబ్మిట్ చేయాలి కదా మేడం. అప్పుడే పాప మీదని కమిటీ నమ్ముతుంది. లేదంటే పాప పెరిగి పెద్ద అయిన తర్వాత డబ్బులు ఇవ్వటం చాలా ఇబ్బంది అవుతుంది మేడం. లేదు లేదు, మీరు అడిగిన ప్రూఫ్స్ మొత్తం 2 రోజుల్లో పంపించేస్తానండి. అర్థం అయింది. ఆ లాయర్కి ప్రూఫ్ కోసం అర్జెంటుగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశావన్నమాట. అవునండి. అంటే మనకి చెప్పినట్టే ఆ మధు కూడా చెప్పుంటాడుగా. అవును నిజమేరా.
చెప్పిన దాని దగ్గర పాప లేదు కదా, ఎలా ఫంక్షన్ చేస్తుంది? అదే నిజమేలే, ఉన్న పాపను ఉన్న పళంగా నువ్వు కొట్టుకొచ్చావుగా. అమ్మా నమస్కారం అమ్మా. చెప్పింది గుర్తుందిగా? నువ్వు చేతులున్న అవిటివాడివి, నువ్వు కళ్ళున్న గుడ్డిదానివి. ఈ పాప మీది, మీరే నామకరణం చేస్తున్నారు. వీళ్ళు చేయడం ఏంటి అత్తయ్య గారు? లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నది మీరు కదా. అయ్యో, చేస్తుంది మనమే అయినా చేయిస్తుంది మాత్రం వీళ్ళు అన్నట్టు నమ్మించాలి. ఎవరిని నమ్మించాలి అత్తయ్య గారు? వరాహ శాస్త్రిని. ఎందుకమ్మా? ఎందుకంటే